ప్రతి మనిషి కూడా తన లైఫ్లో ఎదుర్కొన్న కొన్ని బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ కారణంగా తనని ఇబ్బంది పెట్టిన విషయాల మీద ద్వేషాన్ని, విరక్తిని పెంచుకుంటాడు. అలా ఇబ్బంది పెట్టే విషయాలు కొన్ని ఉంటే పర్వాలేదు కానీ అలా కాకుండా అన్ని విషయాల మీద విరక్తిని పెంచేసుకుని ఆ ఒంటరితనం నుండి విముక్తిని కలిగించే ప్రేమ కోసం వెతికే ఒక మనిషి కదే ఈ లవ్ మూవీ మూవీ. కాన్సెప్ట్ వినడానికి రిలేటబుల్గానే ఉన్నా కూడా దాన్ని ప్రజెంట్ చేసిన తీరులో వేసిన కొన్ని తప్పటడుగుల వల్ల ఈ మూవీ మనల్ని ఇంప్రెస్ చేయడంలో ఫెయిల్ అవుతుంది. మౌలి అనే క్యారెక్టర్ ఒంటరితనానికి అలవాటు పడడానికి చూపించిన కారణాలు కన్విన్సింగ్గానే ఉంటాయి. బట్ తన లవ్ లైఫ్ గురించి చెప్తున్నప్పుడు మాత్రం మనకి చాలా డౌట్లు రేజ్ అవుతాయి. ఒక సీన్లో మౌలి క్యారెక్టర్ తన లైఫ్లో కొంతమంది అమ్మాయిలతో రిలేషన్షిప్లో ఉండడానికి ట్రై చేశాడు కానీ ఒక్క అమ్మాయి కూడా తనకి నచ్చిన విధంగా లేకపోవడం వల్ల ఆ రిలేషన్షిప్స్ అన్ని బ్రేకప్స్కే దారితీసాయని చెప్తాడు. అసలు మనుషులతో సంబంధం లేకుండా బ్రతుకుతున్న వాడికి ఒక అమ్మాయితో పరిచయం ఎలా అయింది? సరే, మన మౌలి ఇండియాలోని ది బెస్ట్ పెయింటర్ అండ్ తన పెయింటింగ్స్కి కోట్లలో విలువ ఉండేంత మార్కెట్ ఉన్నవాడు కాబట్టి తన ఆర్ట్ని ఇష్టపడ్డ అమ్మాయిలు తనతో పరిచయం పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారనుకుందాం. బట్ మన మౌలి క్యారెక్టర్ని ప్రజెంట్ చేసిన తీరుని బట్టి చూస్తే ఆ పరిచయం అక్కడితోనే ముగిసిపోవాలి తప్ప రిలేషన్షిప్ వరకు వెళ్ళడానికి ఛాన్సే లేదు. మరి అలాంటప్పుడు తన లైఫ్లోకి అంతమంది అమ్మాయిలు ఎలా వస్తారు? వాళ్ళతో తనకి రిలేషన్షిప్ ఎలా ఏర్పడుతుంది? అది బ్రేకప్కి ఎలా దారితీస్తుంది? వీటిలో ఏ ప్రశ్నకు కూడా మనకు సమాధానం దొరకదు. పోనీ ఆ పాత బ్రేకప్ల సంగతి పక్కన పెట్టి ప్రజెంట్ తనకి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనే విషయం గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఈ మూవీలో ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉంటుంది. ఆ కారణంగా మౌలికి తనకు నచ్చిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయిల్ని క్రియేట్ చేసుకోగలిగే పవర్ వస్తుంది. ఆ పవర్ వల్ల తను ఏం తెలుసుకున్నాడన్న విషయం నేను మీకు రివీల్ చేయను. బట్ ఈ మూవీ స్టార్ట్ అయిన కాన్సెప్ట్కి ఆ విషయం ఏంటన్న సంగతి మీకు అర్థమైపోతుంది. ఇక హీరో క్యారెక్టర్ ఏటో మనకు అర్థం అయిపోయాక కూడా మళ్ళీ మళ్ళీ హీరో ఇలాంటోడు అలాంటోడు అని చెప్తూ విసుగు పుట్టిస్తుంటాయి ఈ మూవీలోనే రిమైనింగ్ క్యారెక్టర్స్. ఇక ఈ మూవీలో బోల్డ్ సీన్స్ కూడా గట్టిగానే పెట్టారు. బట్ వాటి వల్ల ఈ మూవీకి పెద్ద యూజ్ అయితే ఏం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ మూవీలో కొన్ని కిస్సింగ్ సీన్స్ ఇంపార్టెంట్ అన్నట్టుగానే ఉంటాయి. బట్ ప్రతి 2-3 సీన్లకి ఒక క్లిప్ లాక్ సీన్ పెట్టడం వల్ల వాటికి ఇంపార్టెన్స్ ఉండాల్సిన సిచ్యువేషన్స్లో కూడా అవి అనవసరంగా పెట్టినట్టు అనిపిస్తాయి. ఈ ప్రెడిక్టబుల్ నెరేషన్ అండ్ రిపిటేటివ్నెస్సే ఈ మూవీకి మెయిన్ మైనస్ పాయింట్స్. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఇంట్రడ్యూసింగ్ నవదీప్ 2.2 అని టైటిల్స్లో వేశారు. అందుకు తగ్గట్టుగానే మేకవర్ పరంగా కూడా ఆయనలో చాలా మార్పు కనిపించింది. బట్ యాజ్ ఎ పెర్ఫార్మర్ ఆయనలో నాకు ఏ మార్పు కనబడలేదు. అండ్ ఆ మార్పు కనబడకపోవడం వల్ల ఈ మూవీకి ఎలాంటి నష్టం కూడా కలగలేదు. ఇక ఈ మూవీలో హీరోయిన్గా చేసిన పంకురి గిద్వానీ గారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ మూవీలో తను చేసిన క్యారెక్టర్కి 4 డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అండ్ ఆ షేడ్స్ మధ్య ఉండే డిఫరెన్స్ని తన పెర్ఫార్మెన్స్ ద్వారా బాగానే పోర్ట్రే చేయగలిగారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే టైటిల్స్ వచ్చినప్పుడు నేను పెద్దగా గమనించలేదు కానీ వికీపీడియా చెక్ చేసి చూస్తే తెలిసింది ఈ మూవీ డైరెక్టర్ అవనేంద్ర గారే ఈ మూవీకి సినిమాటోగ్రఫర్గా కూడా వర్క్ చేశారని. అండ్ ఆయన చేసిన సినిమాటోగ్రఫీ ఈ మూవీకి మెయిన్ హెల్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక గోవింద్ వసంత గారు కంపోజ్ చేసిన సాంగ్స్లో కొన్ని సాంగ్స్ బాగున్నాయి. ఈ మూవీకి బీజిఎం మాత్రం వేరే అతను చేశారు. సారీ, ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ ఆయన చేసిన బీజిఎం మాత్రం చాలా బాగుంది. ఇక ఈ మూవీలో ఎడిటింగ్ ప్యాటర్న్ నాకు కొంచెం తేడాగా అనిపించింది. జనరల్గా ఒక వైడ్ ఫ్రేమ్ పెట్టి ఒక సీన్ తీస్తున్నప్పుడు ఆ సీన్లో కట్స్ పడవు. ఒకే షాట్లో సీన్ మొత్తం తీస్తారు. ఒకవేళ కట్స్ పడాల్సిన పరిస్థితే వస్తే ఆ కట్స్కి తగ్గట్టు ఫ్రేమ్స్ కూడా మారుతాయి. బట్ ఈ మూవీలో ఫ్రేమ్ ఒకటే ఉంటుంది కానీ సీన్కి మధ్యలో కట్స్ మాత్రం పడుతుంటాయి, విచ్ ఇస్ ఎ బిట్ వియర్డ్. ఈ ఎడిటింగ్ కూడా అవనేంద్ర గారే చేయడం వల్ల కొన్ని అనవసరమైన సీన్లని కట్ చేయకుండా వదిలేశారు. ఆయన తీసిన సినిమా అన్న మమకారాన్ని కాస్త పక్కన పెట్టి కొన్ని సీన్స్ని కనుక ఆయన కట్ చేసి ఉంటే ఆ రిపిటేటివ్నెస్ కొంతవరకు తగ్గుండేదేమో అని నా ఫీలింగ్. సో ఫైనల్లీ ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మన సహనానికి పరీక్ష పెడుతుంది, సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఒక మంచి కాన్సెప్ట్ అనుకున్నంత గొప్పగా స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ కాలేకపోయింది. సో కాన్సెప్ట్ గురించి అండ్ టెక్నికల్ వాల్యూస్ గురించి ఈ మూవీ చూడాలి అనుకుంటే ఈ మూవీని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. మేబీ మూవీ మీకు నచ్చవచ్చు. అలా కాకుండా ఎంటర్టైన్మెంట్ కోసం గట్రా ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీని మీరు చూడకపోవడమే బెటర్. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్స్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.